కళ్యాణ జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మనకున్న వారాల్లో ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత, వారంలోని ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత. అవును కదా. మంగళవారం అయితే మాత్రం ఎక్కువగా వింటూ ఉంటామమ్మా. మంగళ శుక్రవారాలు. మంగళవారం రోజు కొన్ని పనులు చేయకూడదని, కొన్ని ఇవ్వకూడదని, కొన్ని ఇవ్వచ్చని, ఇలాంటివి వింటూ ఉంటాం కదా. తర్వాత మంగళవారం పుడితే కొంతమంది మంచిదని, కొంతమంది చెడని, రకరకాలుగా వింటాం కదా. అసలు మంగళవారం యొక్క ప్రత్యేకత ఏంటమ్మా? అసలు ప్రతిరోజు ప్రత్యేకమైనది. ఏది చెడు కాదు, ఏదో మంచి కాదు. కాలం భగవత్ స్వరూపం కదా. అంతేగా. భగవత్ స్వరూపమైనటువంటి కాలంలో ఇది చెడు, అది మంచి అని ఉంటుంది. కాకపోతే మనకున్నటువంటి పరిస్థితులు బట్టి అనుకూలము, అనుకూలంగా లేకపోవడం అన్నది ఉంది. అనుకూలంగా లేనప్పుడు కూడని పనులు చేస్తే ఇబ్బంది కలుగుతుంది అంతే. ఎట్లాగంటే కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పదార్థం తింటే ఏమవుతుంది? మరింత ఎక్కువ అంతే, అంతకన్నా ఇంకేమీ కాదు. అంత అంత సింపుల్ అనమాట. అయితే చక్కగా చెప్పారమ్మా. మంగళవారం అన్నది మంగళవారానికి అధిపతి కుజుడు, మంగళుడు అంటారు ఆయన్ని. పేరు అర్థం ఏమిటంటే మంగళ అంటే శుభం కలిగించేవాడే కదా. అవును. సూర్యోదయ సమయానికి ఏ హోర ఉంటే ఆ రోజుకి ఆ వారం అని పేరు చెప్తాం. కుజ హోర ఉంటుంది సూర్యోదయ సమయానికి, అందుకని దాన్ని మంగళవారం అన్నాం. మరి కుజవారం అని అంటలేదు మనం, మంగళవారమే అంటున్నాం. శుభప్రదుడైనటువంటి వాడు మంగళవారం. ఈ కుజగ్రహానికి ఆధిపత్యం వహించేటటువంటిది గౌరీదేవి. అందుకని మంగళవారం నాడు అమ్మవారి పూజలు చేసుకుంటారు. కారణం ఏమిటంటే ఆవిడేని పూజించే ఆ మంగళగౌరి వ్రతం మంగళగౌరి పూజ చేసిన తర్వాతే కుజగ్రహానికి, కుజుడికి ఆ గ్రహం మీద ఆధిపత్యం వచ్చింది. అందుకే ఆయన మంగళుడు అన్నారు, శుభప్రదుడనే అర్థం. అయితే శుభప్రదుడు అన్నారు కదా అని చెప్పి ఆయన లక్షణానికి వ్యతిరేకంగా మనం ప్రయత్నం చేస్తే, మంచివాడు కదా అని 4 సార్లు ముట్టామనుకోండి, ఏం చేస్తాడు? కనీసం చేత్తో అన్న ఇట్లా అంటాడు. అంతే కదా, అది లెక్క. అయితే ఈయన కుజుడు అంటే భూదేవికి కుమారుడు కనుక భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ మీద కుజగ్రహం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే మనం తరచుగా కుజదోషం మొదలైనటువంటి పదాలు వాడుతూ ఉంటాం. మిగిలిన గ్రహాల కన్నా ఎక్కువ భూమితో సంబంధం ఉంది. అయితే మన శరీరంలో కుజుడు రక్తము అనబడేటటువంటి ధాతువు మీద ఆధిపత్యం వహించుంటాడు. మనకి దేనికైనా సరే ఇమోషన్స్కి రక్తమే కారణం. వాడు తొందరగా పలక్కపోతే ఏమంటామండి? కోల్డ్ బ్లడెడ్ అంటాం కదా. ఆవేశం వస్తే నా రక్తం ఉడికిపోతోంది అంటాం. అంటే మన ఇమోషన్స్ అన్నింటికీ కూడా రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క పాళ్లల్లో వచ్చే మార్పుల వల్లే ఆ మార్పులు వస్తూ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. కనుక రక్తం మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు కనుక మన ఎమోషన్స్ మీద ఆధిపత్యం ఉంటుంది. కనుక ఈరోజు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే తగాదాలు వచ్చే అవసరం ఉంది. ఎమోషన్స్ తొందరగా ఉంటాయి కదా. అందుకే మంగళవారం ఏది మొదలు పెట్టకండి, కలహాలు వస్తాయి, కష్టాలు వస్తాయి అంటారు. ఎందుకంటే నేను తొందరగా ఆవేశపడతాను కదా, అంచేత నువ్వు ఒకటంటే నేను 2 అంట అయిపోయాయి. కానీ దాన్ని ఎలా చేశారమ్మా? అదొక అశుభం అయిన రోజు, అశుభం అన్నట్టు. అంటే నీ పరిస్థితి ఇట్లా ఉంటుంది, జాగ్రత్తగా ఉండమని సూచన చేశారే తప్ప రోజుది కాదు. ఆ రోజు యొక్క ప్రభావం అట్లా ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తే తెల్లారింది, అస్తమిస్తే చీకటి పడింది. అట్లాగే కుజుడు ప్రభావం ఉంటేనే కొంచెం ఆవేశపడతాను కనుక కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. కలహాలు వస్తాయి, ఎందుకు వచ్చింది అంటారు. తర్వాత మంగళవారానికి ఇంకొక పదం ఉంది, మారు కోరుతుంది అని. కుజుడు కదా, మళ్ళీ రిపీట్. అందుకని ఏదన్నా మనం ఇది అవ్వాలి అనుకున్నది ఉంటే, మనకి ఇష్టం ఉండి ఎక్కువ చేయాలనుకున్నది ఆ రోజు మొదలు పెట్టండి. మంగళవారం చాలా మంది ఏం చేస్తారంటే అప్పు తీర్చటం మంగళవారం నాడు మొదలు పెడతారు. ఇవాళ రూపాయి ఎక్కువ అప్పు ఉందనుకోండి, ₹1 అప్పు తీర్చండి. రెగ్యులర్గా మనం తీర్చేస్తూ ఉంటాం. ఆయనకున్న లక్షణం అది కదా. అట్లాగే ఆదా చేయాలనుకోండి, బ్యాంకులో ₹1 వేయండి. మళ్ళీ వెంట వెంటనే మనం వేస్తూ ఉంటాం. ఏ పనైనా సరే రిపీట్ చేయడం ఉంటుంది గనక ఆ రోజున మనం ఇది చేసి తీరాలి అనుకున్నది మంగళవారం మొదలు పెట్టండి. లేకపోయినట్టయితే మరి కాస్త ఇబ్బంది కలిగే విషయం ఒకటి ఉంది. ఇంకొకటి ఏమిటంటే మంగళవారం నాడు
ఆపరేషన్లు చేస్తారమ్మా. మ్హూ. తెలిసి మొదలు పెట్టారో తెలియక మొదలు పెట్టారో కానీ మీరు వెళ్ళి చాలా ప్రముఖమైనటువంటి వైద్యాలయాలు, ప్రభుత్వ వైద్యాలయాలు అడగండి. మంగళవారం ఆపరేషన్స్ చేస్తారు. ఆపరేషన్ చేస్తే మొట్టమొదట మన కంటపడేది ఏమిటి? రక్తం. మ్. రక్తానికి అధిపతి మంగళుడు, ఓహో. కుజుడు. ఓహో. కనుక రక్తం వ్యవహారం ఏదన్నా కనుకున్నట్టయితే మంగళవారం. మంగళవారం చేస్తే శుభప్రదంగా జరుగుతుంది. అందుకే జయవారం అని పేరు. మంగళవారానికి ఉన్న ఇంకొక పేరు. ఓహో. ఏది మొదలు పెట్టినా జయం అవుతుంది. ఎవరితో అన్నా మీరు కావాలని యుద్ధం చేయాలనుకుంటున్నారు అనుకోండి, తప్పనిసరిగా వాళ్ళ పోట్లాడి అమి తుమి తేల్చుకుంటాను అని అన్నారు అనుకోండి, మంగళవారం మంగళవారం చేయమంటారా? మొదలెట్టండి. మంగళవారం మొదలు పెట్టండి. ఓకే. అంటే జయం కలుగుతుంది గనక. ఇందులో జయం కలగాలి అనుకున్నది మంగళవారం తప్పనిసరిగా. నాకైతే ఇంకా ప్లస్ అవుతుందేమో కదమ్మా, నా పేరు కూడా పేరే జయలక్ష్మి కదా. జయ. అదే అంచేత మీరు తప్పకుండా ఏ పనన్నా మొదలు పెట్టుకుంటే మంగళవారం నాడు మొదలు పెట్టండి. తప్పకుండా. అందులోనూ మంగళవారం నాడు మొదలుపెట్టింది విజయవంతంగా జరగడానికి ఒకసారి గౌరీదేవికి కానీ ఆంజనేయుడికి కానీ. మ్. ఆంజనేయుడు ఎవరు అంటే గౌరీపతి అయిన రుద్రుడి యొక్క అవతారం, మ్. అంతే కదా. అవును, అవును. వాళ్ళకు ఒకసారి నమస్కారం పెట్టుకుని మొదలు పెట్టండి, తప్పనిసరిగా జయం కలుగుతుంది. ఓ, ఇన్ని తప్పనిసరి. అపప్రదలు ఉన్నాయంటే మంగళవారం అవునమ్మా. గురించి. అప్పు ఇవ్వకూడదని, ఏది అప్పు కట్టకూడదని. ఇచ్చామనుకో మళ్ళీ ఇస్తూనే ఉంటాం, వాడి నుంచి వస్తుందో రాదో తెలియదు, ఎందుకు వచ్చింది అందుకని అప్పుడు- అదనమాట. రిపిటేటివ్ అనే లక్షణం ఉంది. మళ్ళీ 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 చేయడం అనేది ఆ కారణంగా అప్పు ఇవ్వద్దు అంటారు. అప్పు తీర్చితే మంచిది అంటున్నాం కదా మరి. అప్పు తీరిస్తే మంచిది, మళ్ళీ తీరుస్తాం గనక. అదే, అదే. ఇస్తే ఇస్తూ పోతాం, వాడి నుంచి వస్తుందో లేదో తెలియదు. అవునవును. అది ఆ. అంచేత అసలు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందమ్మా. ఎందుకంటే మంచి పనులు చేయకూడదు, కొత్త పనులు చేయకూడదు, ఇట్లాగే లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది, ఇట్లా ఎన్ని మాటలంటే అసలు మంగళవారమే మంచిది కాదేమో అనే ఒక అపోహలో ఉండిపోయాం. చాలా మందికి మంగళవారం అంటే అదేదో దూరంగా అవును, పెట్టాల్సినటువంటి విషయం అని అనుకుంటూ ఉంటారు. ఏమీ లేదు. ఇది కారణం ఏమిటంటే చేసింది మళ్ళీ చేస్తారు, రక్తం కళ్ళ చూస్తారు. ఏదన్నా పని మొదలు పెట్టినట్టయితే అందుకే గడ్డం గీసుకోవద్దంటారు. ఆహా. కుజుడు అధిపతి కదా. కుజుడు అధిపతి గనక మనం గడ్డం గీసుకుంటూ ఉంటే అక్కడ కొద్దిగా చిన్న రక్తం వచ్చే అవకాశం ఉంది. అందుకే మనకి సలూన్స్ గోల్డ్. అన్నిటికీ కూడా మంగళవారం సెలవు ఇస్తారు కాబోలు ఆ, బహుశా. ఆ, ఇస్తారు. అందుకే తర్వాత గోళ్ళు తీసుకోవడం అంటే కత్తిని ఒంటి మీద పెట్టి చేసే పనులు మనం చేసుకునేవి ఏవి చేయరు, కానీ ఆపరేషన్లు ఆ రోజే చేస్తారు, సక్సెస్ అవుతాయి. చూడండి అమ్మా ఎంత లాజిక్. అంటే ఆ రోజు చేస్తారన్నది వాళ్ళకి తెలిసి పెట్టలేదమ్మా. ఆహా. అది అలా ఒక్క యూనివర్స్లో ఒక శక్తి ఉంటుంది. ఒక మంచి పని జరగాలంటే నా బుద్ధికి ఒక ప్రేరణ కలిగి జరుగుతూ ఉంటుంది. అది. నేనేమి పెద్ద నా తెలివితేటలు కాదు అక్కడ. ఉమ్. అక్కడ ఉన్నటువంటిది ఆ విశ్వ ప్రణాళికలో భాగం. అలా ఏర్పాటైంది తప్ప ఎవరో పెద్ద ఆలోచించి చేశారని నేనైతే అనుకోను. లేదా ఎవరన్నా చేశారేమో కూడా తెలియదు నాకు. ఉమ్. కొన్ని పనులు అట్లా జరుగుతూ ఉంటాయి. జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఒంటి మీద ఇప్పుడు గోల్డ్ తీసుకోక మంగళవారం అంటారు. అవును. ఎందుకంటే అది వెళ్ళి పక్కన ఎక్కడన్నా తగిలి నెత్తురు వస్తుందేమో. కుజుడికి రక్తంలో రక్తం అధిపతి కదా ఆయన. రక్తం కొంచెం వేగంగా ఉద్రేకంగా ఉండేటటువంటిది. అంచేత గాయాలు అవుతాయో, గోల్డ్ తీసుకోకండి, జుట్టు కత్తిరించుకోకండి, గడ్డం చేసుకోకండి, ఇట్లాంటి మాటలు అమ్మ కత్తులు. మంగళవారం ఆడపిల్లల్ని పుట్టింటి నుంచి పంపించకపోవటం, ప్రయాణాలు చేయకూడదు, ఇలాంటివి కూడా వింటాం కదా. ఉన్నాయమ్మా. ఎందుకంటే పుట్టింటి నుంచి మంగళవారం నాడు అమ్మాయిని పంపించామనుకో, వచ్చినప్పుడల్లా పంపించేస్తూ ఉంటాం, అలా ఉండకూడదు అని. అంటే ఈ రోజుల్లో కాదు, పూర్వకాలంలో అయితే అసలు ఆడపిల్ల పుట్టింటికి అత్తవారింటికి వచ్చే- రావడమే చాలా తక్కువ. 100 మంది అనుమతి తీసుకురావాలి కదా. మనకు పాట కూడా ఉంది. కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుతున్నది పప్పు కడవలో పోసి అప్పుడే వచ్చాను ఆమె పెద్దన్న, ఆ, కాళ్లకు నీళ్ళు ఇచ్చే కానీ నీళ్లు నింపి అని చెప్తూ ఉంటారు కదా. ఆవిడ ఎంతమంది అనుమతి తీసుకుంది పుట్టింటికి వెళ్ళడానికి? అత్తవారి ఇంట్లో అనుమతి తీసుకుని వెళ్ళాలి కదా. ఇదంతా తీరా వెళ్ళాక ప్రయాణ సౌకర్యాలు ఇప్పుడు ఉన్నట్టుగా లేని రోజులు. అంచేత ఎందుకు వస్తుంది పుట్టింటికి? 100 సార్లు పుట్టింటికి వచ్చిందన్నా సమస్యే, పుట్టింటి నుంచి పంపించడం అన్నా ఏదో ప్రాబ్లం ఉంది. అంతే. అందుకని ఆ మంగళవారం నాడు పంపించకూడదు అని అంటారు, అంతే. అంతకన్నా ఇంకేం లేదమ్మా. ప్రయాణాలు కూడా ఎందుకంటారంటే కుజుడు కొద్దిగా తగాదాలు పెట్టి ఇబ్బందులు కలిగించే లక్షణం కలిగిన వాడు గనక ఎందుకు? వీలైతే వద్దనంతే. ఓకే. అవసరమైతే ఏం సమస్య ఏం లేదమ్మా. అమ్మా ఉమ్. రైట్ అమ్మా. చాలా విషయాలు నివృత్తి చేశారమ్మా. నమస్తే. వస్తే అమ్మా.